యాదృచ్ఛికంగా నిర్మాతనయ్యాను. గిరిబాబు నిర్మాత కావడం అనేది నా ప్రధాన లక్ష్యం కాదు. యాదృచ్ఛికంగా నిర్మాతనయ్యాను. నటుడిగా జీవితం ప్రారంభించాక సినిమాలు లేకుండా ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. ఎప్పుడూ ఏడాదికి 7-8 సినిమాలు చేతిలో ఉండనే ఉంటున్నాయి. నటుడిగా జీవితం ప్రారంభించిన 4 ఏళ్ల తర్వాత నిర్మాతనయ్యాను. అప్పటికీ నేను 45 చిత్రాలు చేశాను. నాటకాల రోజు నుండే నాకు నిర్మాణ లక్షణాలు ఉన్నాయి. నటుడిగా నా 50వ చిత్రమే నిర్మాతగా నా తొలి చిత్రమైంది. నిర్మాతగా మారతామనే ప్రయత్నాలు ప్రారంభించాను. కొమ్మినేని శేషగిరిరావు ఒక మంచి లైన్ చెప్పాడు. నేను సినిమాల్లోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఒంగోలు బాబా స్టూడియో నాగేశ్వరరావుకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేది. దాంతో అతనితో పాటు మాగంటి వెంకటేశ్వరరావును భాగస్వామిగా తీసుకొని జయభరి ఆర్ట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాం. ఈ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే నాకు అక్కినేని నాగేశ్వరరావు నటించిన జయభైరి సినిమా బాగా నచ్చడంతో మా బ్యానర్కు ఆ పేరు పెట్టుకున్నాం. అందులో మంచి సౌండ్ ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. చిత్రకథ అందించిన కొమ్మినేనిని దర్శకుడిగా ఫిక్స్ చేశాం. కొమ్మినేని దర్శకుడైతే మేము ఆ సినిమాను విడుదల చేయమని తారకరామ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడమే కాకుండా కేఎస్ఆర్ దాస్ గారిని దర్శకుడిగా పెట్టుకోండని సూచించారు. మేము తయారు చేసుకున్న ఆ కథను దాస్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన మార్పులు చేర్పులు చేస్తారు కాబట్టి మేము ఆ ప్రతిపాదన తిరస్కరించాం. అలా కొమ్మినేని దర్శకుడిగా దేవతలారా దీవించండి సినిమా పూర్తయి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. బ్లాక్ అండ్ వైట్ లో తీసిన 70mm చిత్రంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ముందు సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేయమన్న తారకరామ డిస్ట్రిబ్యూటర్స్ వారే రషెస్ చూసిన తర్వాత బాగుందని వారి విడుదల చేయడం విశేషం. నిర్మాతగా నా తొలి గెలుపు అది. ఇక నా 2వ చిత్రం సింహగర్జన కథ నాదే. కొమ్మినేని గారే దర్శకుడు. అందులో కృష్ణ నేను హీరోలం. మా అమ్మాయి మాధవి పేరు మీద నేను సోలో నిర్మాతగా మాధవి చిత్ర బ్యానర్ మీద ఆ సినిమా రూపొందించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా అనంతరం కె వాసు దర్శకత్వంలో ముద్దు ముచ్చట అనే సినిమాను రూపొందిస్తే అది కూడా 100 రోజులైంది. మేము గతంలో తీసిన 2 కథలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన పిఎన్ రామచంద్రరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ సంధ్యారాగం అనే సినిమా తీశాం. ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. తర్వాత నా మీద నమ్మకంతో సాయికృష్ణ ఫిలిమ్స్ అధినేత కేశవరావు గారు నా నిర్మాణ సారథ్యం ఒక సినిమా చేయడానికి ముందుకొచ్చారు. దానికి నేను డబ్బు పెట్టలేదు, నిర్మాణ సారథిగా మాత్రమే ఉన్నాను. ఆ విధంగా మెరుపుదాడి సినిమా ప్రారంభమైంది. దాని తర్వాత నా స్వీయ దర్శకత్వంలో రణరంగం అనే సినిమాను రూపొందిస్తే దర్శకుడిగా నాకు పేరొచ్చింది గాని సినిమా హిట్ కాలేదు అంటూ తాను నిర్మాతగా మారిన వైనాన్ని చెప్పారు గిరిబాబు.